For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. హాయ్ హలో నమస్కారం, వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. ఈరోజు మనతో ఉన్నారు అడ్వకేట్ విజయలక్ష్మి మేడం. మేడంతో మాట్లాడి క్రెడిట్ కార్డ్స్ గురించి తెలుసుకుందాం. అంటే అవి పే చేయకపోతే ఎలాంటి అనేది ఉంటుంది అవన్నీ తెలుసుకుందాం మేడంతో మాట్లాడి. మేడం నమస్కారం. మేడం, క్రెడిట్ కార్డ్స్ అనేవి జనరల్గా ఎవరైనా యూస్ చేస్తూ ఉంటారు. సో తీసుకున్న తర్వాతకి వాటి యూసేజ్ అనేది ఎలా చేయాలి, ఒకవేళ చేయలేకపోతే చాలా ఎక్కువ ఇంట్రెస్ట్ అనేది పే చేయలేక అవేమో హెరాస్మెంట్స్ లాగా వాళ్ళు ఫీల్ అవుతారు, బ్యాంక్ నుంచి ఏమో ప్రెషర్ వస్తూ ఉంటుంది. సో దీన్ని అసలు ఎలా ఏమన్నా లీగల్గా ఏమన్నా చేయడానికి ఉంటుందా మ్యామ్? దీనికి ఏమైనా అడ్వైస్ మీరు? లీగల్గా అడ్వైజ్ ఇచ్చేది అప్పులు ఎందుకు చేయాలమ్మా? నువ్వు అప్పు చేసావంటే తీరుస్తాననే కదా చేస్తున్నావు. వడ్డీ ప్రాంప్ట్గా కడతానని అంటున్నావు కదా, కడితే వాళ్ళు హెరాస్ చేయరు కదా. తీసుకునేటప్పుడేమో మీ అవసరాలు తీర్చేయడం అని దేవుడు అంటారు. తీర్చినప్పుడు కనీసం వడ్డీ అయినా కట్టాలి కదా. కరెక్ట్ టైంకి వడ్డీ కట్టామనుకో అది డబల్ అవ్వదు. ఓ నెల కట్టలేదులే వచ్చే నెల కడదాం అనుకుంటారు. వచ్చే నెల ఈవేళ ఉన్న రూపాయి వడ్డీ వచ్చే నెల వాళ్ళు ₹2 చేస్తారు. అలాగా ప్రతి నెల పెరుగుతూ ఉంటుంది క్రెడిట్ కార్డు. వాడు మాత్రం ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఇస్తాడు? బ్యాంకరు మనం జమ చేసుకున్న డబ్బులు వాళ్ళు వేరే వాడికి వడ్డీ ఇస్తారు. నువ్వు వడ్డీ కట్టకపోయి అసలు కట్టకపోతే మనం కనుక డబ్బు కావాలి అని అనుకుంటే ఎక్కడి నుంచి వస్తుంది డబ్బు? ఇది రొటేషన్ అవుతుంది మన మనీ. నువ్వు తీసుకెళ్ళి బ్యాంకులో దాచుకుంటావు, బ్యాంకులో దాచుకుంటే నీకు వడ్డీ ఇస్తున్నాడు కదా. ఆ వడ్డీ ఎక్కడి నుంచి వస్తుంది? వేరే దగ్గర నుంచి ఇచ్చిన వడ్డీ మనకి ఇస్తారు. అదే మళ్ళీ ఎంప్లాయీస్కి జీతాల కింద వస్తాయి. సో ఇంట్రెస్ట్ ఎక్కడికి వస్తుంది, అదంతా రొటేట్ అవ్వాలి. అలాంటప్పుడు ఏంటంటే మీరు అవసరం ఉంటేనే వెళ్ళండి క్రెడిట్ కార్డ్స్ ఉండడం మంచిది. ఎందుకంటే అందరి దగ్గర ఎప్పుడు డబ్బులు ఉండవు నౌ డేస్. లేనప్పుడు క్రెడిట్ కార్డ్స్ యూస్ చేసుకోండి. క్రెడిట్ కార్డ్ యూస్ చేసుకున్నప్పుడు ఏం చేయాలంటే అందులో గుడ్ అండ్ బ్యాడ్ రెండు ఉన్నాయి. గుడ్ ఏంటో తెలిసిన మీకు ఎక్కడున్నా అది అవసరం పనికొస్తుంది. దాన్ని వినియోగించుకున్నప్పుడు దాన్ని తీర్చే బాధ్యత కూడా మనది. కరెక్ట్ టైంకి తీర్చేస్తే ఓకే, మనం తీర్చలేము, ఇంట్రెస్ట్ కట్టేస్తే అది డబుల్ అవ్వదు. ఇన్ని రోజుల్లో మనం తీర్చాలి అని అనుకున్నప్పుడు నీకు ఆ కెపాసిటీ ఉంటేనే దాని జోలికి వెళ్ళండి, లేకపోతే వెళ్ళకండి. దీనికి అంటూ లీగల్గా మమ్మల్ని ఎస్కేపిజం చేయిస్తారా? ఎందుకు చేయాలి? నువ్వు కావాలనే తీసుకున్న అప్పు ఇచ్చివాడు దేవుడు అని వాళ్ళకి దండాలు పెట్టారు. అప్పుడు అప్పు ఇచ్చినందుకు. అప్పు ఇచ్చిన వాడు ఎక్కడ పోతాడమ్మా? బ్యాంకర్స్ ఎక్కడి నుంచి వస్తాయి? బ్యాంక్స్కి మనం వేసినవే. ఇది ఒక చైన్. అలాగని నువ్వు ప్రతివాడు మేము ఎక్కొట్టేస్తాము, మేము మాల్యాలాగా తయారవుతాం అంటే అది కాదు పద్ధతి. మీరు ఇస్తాను అని ఒప్పుకున్నప్పుడు ఇవ్వాల్సిందే. నువ్వు ఎక్కడికి వెళ్ళినా అదే ఉంటుంది న్యాయం. ఇవ్వాలి. ఇవ్వలేనప్పుడు మానేసేయాలి. లేదు నాకు ప్రాబ్లం ఉంది అని బ్యాంక్కి వెళ్ళి చెప్పండి, నేను ఇన్ని నెలల్లో కడతాను, అప్పటిదాకా ఈ ఇంట్రెస్ట్ కడతాను, లేదు ఈ నెల కూడా నేను ఇంట్రెస్ట్ కట్టలేను, నెక్స్ట్ మంత్ కడతానండి అని మాట ఇచ్చిన తర్వాత ఆ మాట నిలుపుకోవాలి. ఫస్ట్ సెకండ్ చూసారనుకో, థర్డ్ వాళ్ళు వినరు, ఇంకప్పుడు వాళ్ళు అటాక్ చేస్తారు. చేయకుండా నువ్వు వినేటట్టు లేవు అని వాళ్ళకి తెలిసిపోయింది. వాళ్ళు వచ్చి మా మీద హెరాస్మెంట్ చేస్తున్నారు, ఇంటి దగ్గర వస్తున్నారు, అది ఇది అంటే మామూలుగా అప్పులు తీసుకున్న వాడైనా ఇంటికి వచ్చి అరుస్తాడు కదా, వీడైనా అరుస్తాడు. ఎందుకు అరవడు? అండ్ మ్యామ్, ఎక్కువ చూసుకుంటే మిడిల్ క్లాస్ అండ్ సాఫ్ట్వేర్స్ ఇలా చేసే వాళ్ళు ఎక్కువ ఈ క్రెడిట్ కార్డ్స్ యూస్ చేయడం వల్ల ఇంకా హెడేక్స్ అనేవి తెచ్చుకోవడము, సూసైడ్స్ అనేవి కూడా చేసుకుంటున్నారు. అసలు ఎందుకని ఈ సిచ్యువేషన్స్ అనేవి వస్తున్నాయండి? మన మీదే డిపెండ్ అయింది. మన అవసరాలని మించి మనం ఖర్చులు పెట్టుకోవడం నేర్పకూడదు మన బాడీకి కదా. మన సంపాదన ఎంత ఉందో అంతే ఖర్చు పెట్టుకున్నాం అనుకోండి, ఈ అప్పు చేయవలసిన అవసరం ఉండదు. సూసైడ్ చేసుకోవాల్సిన అవసరం ఏంటి? బతుకు మనకి దేవుడు ఎందుకు ఇచ్చాడు? హ్యాపీగా బతుకు అని ఇన్ని ఫెసిలిటీస్ పెట్టాడు. దాన్ని లిమిట్గా వాడుకుంటే ఈ అప్పుల జోలికి వెళ్ళక్కర్లేదు. అప్పు చేయడం ఎందుకు, సూసైడ్ చేసుకోవడం ఎందుకు? పిరికితనం అది. అప్పు తీర్చగలను అంటేనే అప్పు చేయాలి, లేదు అంటే మనకు ఉన్న దాంట్లోనే ఏ పప్పు అన్నో తినాలి. పంచభక్ష పరవాణాలు తినేయడం ఎందుకు? కార్డు ఉంది కదా అని ప్రతి దగ్గరికి షాపింగ్ మాల్కి వెళ్ళి గీకేసి అన్నీ తెచ్చేసుకుని నెక్స్ట్ డే వాడు వచ్చి అడిగితే నేను ఇయ్యను అంటే ఎందుకు ఊరుకుంటాడు? నీకు అప్పించినాడు ఎందుకు ఊరుకోవాలి? అసలు నువ్వేమో ఎంజాయ్ చేస్తావు వాళ్ళ డబ్బుతోటి, వాడు అడిగితే బాధగా ఉందా? ఏదో నిజంగా కట్టలేని దుస్థితి వచ్చింది అని అనుకుంటే వాళ్ళకి చెప్పుకోవాలి. అంతేకాని ప్రతి వాడికి ఇది ఒక ప్యాషన్ అయిపోయిందమ్మా. ఏంటో తెలిసిన, నేను క్రెడిట్ కార్డు తీసుకున్నాను, నేను అప్పు తీర్చలేకపోతున్నాను, నేను ఏం చేయాలి? అప్పు తీర్చాలి. అప్పు తీరుస్తాననే కదా తీసుకున్నావు, అప్పు తీర్చాలి. ప్రతి వాడు అప్పు తీర్చకుండా వెళ్ళిపోతే
ఎక్కడుంటాయి ఇంకా నిజంగా అవసరం వాడికి అప్పు దొరకదు, ప్రాణాపాయ స్థితిలో ఉన్న వాడికి కూడా అప్పు దొరకదు ఇలాంటి వాళ్ళ వల్లే కదా. అది అలాంటప్పుడే ఉపయోగించుకోవాలి క్రెడిట్ కార్డ్స్. మనకి ఇంకెక్కడ ఏ ఛాన్స్ లేదు, అందరి దగ్గర ఉండాలి క్రెడిట్ కార్డ్స్. కానీ ఎటువంటి ఛాన్స్ లేదు, నాకు ఇంకెక్కడ దొరకదు, ఏ సోర్సు లేదు, నాకు ఇది అవసరం అన్నప్పుడు దాన్ని ఉపయోగించండి. ఉపయోగించిన తర్వాత దాన్ని ఎలాగ తీర్చాలి అనేది కూడా ఇన్స్టాల్మెంట్ ఏదో ఒకటి ఉంటుంది కదమ్మా, అది తీర్చండి, మళ్ళీ మీకు పనికొస్తుంది. ఈ రోజు వీళ్ళు కట్టలేదు అంటే వాళ్ళ క్రెడిట్ స్కోర్ పడిపోతుంది, అప్పు పుట్టదు. ఇప్పుడు ఇవాళ కూర్చుని ఫోన్ ఆన్ చేయగానే టిక్కు టిక్కుమని నొక్కగానే నీకు లోన్ అప్రూవల్ అయిపోతుంది. ఈ స్కోర్స్ పడిపోయిన తర్వాత గుమ్మాల దగ్గరికి వెళ్ళి చెప్పులు అరిగిపోయినా నీకు రూపాయి పుట్టదు. ఎవరిస్తారు? ఎవరు ఇయర్. సో ఇలాంటి దుస్థితికి తెచ్చుకోకండి యూత్. మనం ఇంతే ఉంది, నా కెపాసిటీ ఇంత, ఇంతవరకు నేను మార్జిన్ పెట్టుకోండి. 100 కట్టగలము అంటే 90 ఖర్చు పెట్టండి, 10 దాచేయండి, అప్పుడు మీరు అప్పులు పాలవ్వరు. అంతేగాని మేము క్రెడిట్ కార్డ్స్ తీసుకుంటాం మమ్మల్ని కాపాడాడంటే ఎలా కాపాడు? మీకు ఉండే రూల్స్ మీకు ఉంటాయి, బ్యాంకర్కి ఉండే రూల్స్ బ్యాంకర్కి ఉంటాయి. ఇచ్చిన వాడు ఎవరు ఊరుకోరు, వాడు కేసు వేస్తాడు. నయానా భయానా బెదిరించో వసూలు చేద్దామని అనుకుంటాడు, నువ్వు వెళ్ళలేదంటే కేసుల దాకా వెళ్తాయి కదా. వాడు ఇచ్చిన వాడైతే ఎలాగైనా వసూలు చేసుకుంటాడు. సో జాగ్రత్తగా ఉండాలి, అంతేకాని ఎస్కేపిజం అన్నింటిలోని పనికిరాదు. సో ఫినాన్షియల్ డిసిప్లైన్ అనేది డిసిప్లిన్ మెయింటైన్ చేయాలి. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్.